హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బూషా వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో బన్యానా ఫ్యాన్స్ మాత్రం జై అల్లు అర్జున్ అని కామెంట్ చేయండి. సో పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ డైలాగ్ ఉంటుంది భయ్య. అసలు ఇచ్చి పడేసిండని చెప్పవచ్చు బన్యానా. నిజంగా బన్యానా అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్తాను నేనైతే. ఆ రేంజ్లో ఉంది భయ్య ట్రైలర్ మాత్రం. అసలు ఆ వేరియేషన్ చూస్తుంటే, బన్యానాని చూస్తుంటే అసలు సుకుమార్ సార్ అసలు ఈ రేంజ్లో చూపిస్తాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. అసలు ట్రైలర్ చూస్తుంటే 2 minutes ట్రైలర్, నేనైతే 1 minute ఏమో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, 2 minutes కానీ అబ్బాబ్బాబ్బా ఏముందయ్యా ట్రైలరు. నాకు తెలిసి ట్రైలర్లో మనకైతే 1% కూడా చూపించలేదు. సో ఇంకా సినిమాలో అసలైంది ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు అయితే. సో ట్రైలర్లో మనకి చూపించింది ఒక 5% అంతే చూపించారు. సో అసలైంది మాత్రం మనకైతే సినిమాలో సినిమా అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు భయ్య. మనం చూడొచ్చు అసలు నార్త్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో సినిమాకి. నార్త్లో అయితే మామూలు క్రేజ్ లేదు సినిమాకి. అసలు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూస్తుంటే అసలు ఆ జనాలు చూస్తుంటే అసలు పిచ్చెక్కుతుంది. అల్లు అర్జున్ అనేది అసలు మామూలు క్రేజ్ లేదు, అసలు ఇంటర్నేషనల్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇంకా మన రష్మిక మందనతో కాలుతో అంటారు తగ్గేదేలే అని, అదైతే వేరే లెవెల్. లాస్ట్ మనకి ట్రైలర్ ఎండింగ్లో బన్యానా లుక్ ఒకటి ఉంటుంది, అబ్బాబ్బాబ్బా మెంటల్. అసలు అది ఆ లుక్ అయితే మెంటల్ అని చెప్పొచ్చు. సో ఎనీవే భయ్య, మన ఒక మ్యాజిక్ ఫిగర్ అయితే వచ్చేస్తుంది. Day 1 అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేని కలెక్షన్ అయితే వస్తుంది Day 1 అయితే. సో అవును, జగపతి బాబు గారు కూడా ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా సరైన ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబుది. సో ఎనీవే మనం అయితే ఓన్లీ బన్యానానే చూస్తాం అనమాట, వేరే వాళ్ళని ఎవరిని చూడం. సో మనం చూడొచ్చు ఆ షూట్స్లో లొకేషన్స్ కానీ, అసలు వేరియేషన్స్ కానీ, అసలు షూటింగ్ తీసే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో ఉందన్నమాట ట్రైలర్ కూడా. సో సినిమా అయితే ఇక మనం చెప్పలేము, మొత్తం ఏడికేడికి అసలు రికార్డులు. సో ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. దేవి అని అయితే చింపి పడేసిన అని చెప్పొచ్చు. బీజిఎం అయితే ఒక రేంజ్లో కొట్టిండు అనమాట. సో ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.